శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీమాత్రే నమః. మాచిరాజ్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముందుగా నేటి పంచాంగ వివరాలు పరిశీలిద్దాం. మార్చి 21 శుక్రవారం దినఫలాన్ని పరిశీలిస్తే సప్తమి తిథి ఉంది, జ్యేష్ఠ నక్షత్రం ఉంది. శుక్రవారం జ్యేష్ఠ నక్షత్రంతో కలిసి వస్తే చరయోగం ఉంటుంది. దీనివల్ల చెడు వార్తలు వినే అవకాశం ఎక్కువగా ఉంది. కాబట్టి 12 రాసుల వాళ్ళు ముఖ్యమైన పని మీద బయటికి వెళ్ళినా, ముఖ్యమైన ప్రయాణాలు చేసినా చెడు వార్తలు వినే అవకాశం ఎక్కువగా ఉంది. కాబట్టి అలా జరగకుండా ఉండాలంటే ముఖ్యమైన పని మీద బయటికి వెళ్ళేటప్పుడు కొద్దిగా పెరుగు తేనె నోట్లో వేసుకొని వెళ్ళాలి. అప్పుడు చరయోగం ఉన్నప్పటికీ చెడు వార్తలు వినరు, ప్రయాణాలు విజయవంతమవుతాయి, కార్యసిద్ధి ఏర్పడుతుంది. 12 రాసుల వాళ్ళకి విశేషంగా ప్రయాణాలు కలిసి వస్తాయి. అలాగే రాశిచక్రం చాట్లో గ్రహాల స్టేటస్ తీసుకుంటే శుక్రవారానికి అధిపతి అయిన శుక్రుడు మీనరాశిలో గురువింట్లో శత్రుక్షేత్రంలో ఉన్నాడు. కాబట్టి భార్యాభర్తలు మాట్లాడుకునేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడుకోవాలి. లేకపోతే దంపతుల మధ్య విభేదాభిప్రాయాలు కలిగే సూచనలు 12 రాసుల వాళ్ళకి ఎక్కువగా ఉన్నాయి. అదేవిధంగా సినిమా, టీవీ రంగంలో, సంగీత, నాట్య రంగాల్లో ఉన్న వాళ్ళు కొత్త అవకాశాల కోసం చేసే ప్రయత్నాల్లో కొన్ని ఆటంకాలు ఎదురవుతూ ఉంటాయి. మనోధైర్యంతో వాటిని అధిగమించే ప్రయత్నం చేయాలి. అదేవిధంగా జ్యేష్ఠ నక్షత్రానికి అధిపతి అయిన బుధుడు మీనరాశిలో గురువింట్లో శత్రువింట్లో ఉన్నాడు. కాబట్టి విద్యారంగం, ఉద్యోగ రంగం, వ్యాపార రంగం ఈ 3 రంగాల్లో ఉన్నవాళ్ళు ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునే ముందు 1కి 10 సార్లు ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. విద్యా, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో ఉన్నవాళ్ళు తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటే మాత్రం ఆ తొందరపాటు నిర్ణయాలు వ్యతిరేక ఫలితాలను కలిగింపజేస్తాయి. అలాగే నక్షత్ర బలాన్ని బట్టి కొన్ని ముఖ్యమైన పనులు చేసుకోవచ్చు. ప్రధానంగా జ్యేష్ఠ నక్షత్రం ఉంది. జ్యేష్ఠ నక్షత్ర బలాన్ని బట్టి వ్యవసాయదారులు పైరులకు పురుగు మందులు వేయటానికి జ్యేష్ఠ నక్షత్రం విశేషంగా అనుకూలిస్తుంది. అలాగే చిన్నపిల్లలకు చెవులు గుట్టించడానికి జ్యేష్ఠ నక్షత్రం మంచిది. మంత్ర విద్యలు గురువుల దగ్గర నేర్చుకోవటానికి కూడా జ్యేష్ఠ నక్షత్రం అనుకూలిస్తుంది. కోర్టు పరంగా ముఖ్యమైన వ్యవహారాలు నిర్వహించడానికి జ్యేష్ఠ నక్షత్రం అనుకూలిస్తుంది. మన వైపు న్యాయం ఉంటే ఎదుటి వాళ్లతో గొడవలు పడి విజయం సాధించడానికి కూడా జ్యేష్ఠ నక్షత్రం చాలా మంచిది. జ్యోతిష్కుల దగ్గరకు వెళ్ళి జాతక ఫలితాలు తెలుసుకోవటానికి కూడా జ్యేష్ఠ నక్షత్రం అనుకూలిస్తుంది. అలాగే సర్జరీలు చేయటానికి, చేయించుకోవటానికి జ్యేష్ఠ నక్షత్రం చాలా మంచిది. అలాగే ఒక్కొక్కసారి చెడు చేసైనా సరే మంచి కోసం విజయం సాధించాల్సి వస్తుంది. అలా చెడు చేసైనా సరే మంచి కోసం విజయం సాధించేటటువంటి అన్ని రకాలైన ప్రయత్నాలకు జ్యేష్ఠ నక్షత్రం అనుకూలిస్తుంది. నక్షత్ర బలాన్ని బట్టి ఈ ముఖ్యమైన పనులన్నీ చేసుకోవచ్చు. అలాగే ఈనాటి దినఫలం కార్యక్రమంలో 12 రాశుల వాళ్ళ రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో ఇప్పుడు మనం పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశి వాళ్ళకి ఈరోజు గృహంలో శుభ కార్యక్రమాలు నిర్వహించడానికి చేసే ప్రయత్నాలు చక్కగా అనుకూలిస్తాయి. శుభ కార్యక్రమ నిమిత్తమై ధనం కోసం ప్రయత్నిస్తే ఆ ధనం కూడా లభించే సూచనలు ఎక్కువగా ఉన్నాయి. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా ఏ పని ప్రారంభించినా సరే ఆ పనిలో అన్ని రకాలుగా విజయాలను అందిపుచ్చుకోగలుగుతారు. కార్యసిద్ధి ఏర్పడుతుంది. తలపెట్టిన పనులన్నీ దిగ్విజయంగా పూర్తి చేసుకోగలుగుతారు. తదుపరి మిథున రాశి. మిథున రాశి వాళ్ళకి ఈరోజు విశేషమైనటువంటి ధనలాభం కనిపిస్తోంది. అనేక మార్గాల్లో ధనం సంపాదించడానికి చేసే ప్రయత్నాలన్నీ కూడా చాలా చక్కగా అనుకూలిస్తాయి. అదేవిధంగా ఈరోజు ప్రధానంగా కుటుంబంలో అనుకూలతలు అనేటటువంటివి మిథున రాశి వాళ్ళకి ఏర్పడతాయి. కుటుంబ సభ్యుల మధ్య విభేదాభిప్రాయాలు తొలగిపోతాయి. కుటుంబంలో సభ్యులందరి మధ్య సానుకూల వాతావరణం పెరుగుతుంది. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వాళ్ళకి ఈరోజు అకారణంగా ఎదుటి వాళ్ళతో శత్రుత్వం ఏర్పడుతూ ఉంటుంది. కాబట్టి మాట్లాడే సమయంలో శత్రుత్వ భావనలు రాకుండా జాగ్రత్తగా మాట్లాడాలి. వ్యాపార పరంగా కూడా కొన్ని సమస్యలు ఎదురయ్యే సూచనలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి వ్యాపార రంగంలో ఉన్న వాళ్ళు ఏ నిర్ణయం తీసుకున్నా కర్కాటక రాశి వాళ్ళు 1కి 10 సార్లు ఆలోచించి జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోవాలి. తదుపరి సింహరాశి. సింహరాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా రావలసిన ధనం రావటం ఆలస్యం అవుతూ ఉంటుంది. దానివల్ల కొద్దిగా చికాకుకు లోనవుతూ ఉంటారు. అలాగే చేస్తున్న ప్రతి పనిలో కూడా కొన్ని విఘ్నాలు ఎదురవుతూ ఉంటాయి. మనోధైర్యంతో, ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేయటం ద్వారా ఆ విఘ్నాలన్నీ అధిగమించవచ్చు. తదుపరి కన్యారాశి. కన్యారాశి వారికి ఈరోజు దగ్గరి బంధువులతో విరోధాలు ఏర్పడే సూచనలు ఉన్నాయి. కాబట్టి దగ్గరి బంధువులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఆలోచించి మాట్లాడాలి. ధన నష్టం కలిగే సూచనలు కూడా కన్యారాశి వాళ్ళకు ఉన్నాయి. కాబట్టి ధనాన్ని ఖర్చు పెట్టే సమయంలో 1కి 10 సార్లు ఆలోచించి జాగ్రత్తగా ధనాన్ని ఖర్చు చేయాలి. కొన్ని వ్యవహారాల్లో మనో విచారం ఉంటుంది. దాని నుంచి బయటపడే ప్రయత్నం చేయటం మంచిది. తదుపరి తులారాశి.
తులారాశి వాళ్ళకి ఈరోజు ఉద్యోగపరంగా ప్రమోషన్ల కోసం చేసే ప్రయత్నాలు చక్కగా అనుకూలిస్తాయి. అధికారుల మన్ననలు చూరగొంటారు. ఉద్యోగపరంగా అత్యున్నత స్థాయికి ఎదగటానికి చేసే ప్రయత్నాలు తులారాశి వాళ్ళకి ఈరోజు సంపూర్ణంగా అనుకూలిస్తాయి. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వాళ్ళకి ఈరోజు దంపతుల మధ్య వైరములు ఏర్పడే సూచనలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి భార్యాభర్తలు మాట్లాడుకునేటప్పుడు గొడవలు రాకుండా జాగ్రత్తగా మాట్లాడుకోవటం వృశ్చిక రాశి వాళ్ళకి ఈరోజు చాలా అవసరం. తదుపరి ధనుస్సు రాశి. ధనుస్సు రాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా స్థిరాస్తి యోగం కనిపిస్తోంది. భూములు, గృహాలు, స్థలాలు, పొలాలు ఇలాంటివి కొనటానికి చేసే ప్రయత్నాలు చక్కగా అనుకూలిస్తాయి. వంశపారంపర్య ఆస్తుల కోసం చేసే ప్రయత్నాలు కూడా మంచి విజయాలను కలిగింపజేస్తాయి. అలాగే ధనుసు రాశి వాళ్ళకి ఈరోజు విశేషమైన ధనలాభం కలుగుతుంది. అనేక మార్గాల్లో ధనం సంపాదించడానికి చేసే ప్రయత్నాలన్నీ ధనుసు రాశి వాళ్ళకి చాలా చక్కగా అనుకూలిస్తాయి. తదుపరి మకర రాశి. మకర రాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా భగవంతుడి విశేషమైన అనుగ్రహం వల్ల, గురుబలం వల్ల తలపెట్టిన పనులన్నీ దిగ్విజయంగా పూర్తి చేస్తారు. కార్యసిద్ధి ఏర్పడుతుంది. తదుపరి కుంభరాశి. కుంభరాశి వాళ్ళకి ఈరోజు స్థిరాస్తి యోగం చాలా ఎక్కువగా ఉంది. భూములు, గృహాలు, స్థలాలు, పొలాలు ఇలాంటివి కొనటానికి చేసే ప్రయత్నాలన్నీ కుంభరాశి వాళ్ళకి చక్కగా అనుకూలిస్తాయి. కుటుంబపరమైనటువంటి ఆస్తిపాస్తులు సంప్రాప్తమయ్యే యోగం కూడా ఉంది. అంటే పిత్రార్జిత ఆస్తులు కానీ, తల్లి వైపు నుంచి రావాల్సిన ఆస్తులు కానీ అవి రావటం కోసం మీరు ప్రయత్నాలు చేసినట్లయితే ఆ ప్రయత్నాలు విజయవంతమై మీకు ఆస్తిపాస్తులు కలిసి వచ్చేటటువంటి యోగం కుంభరాశి వాళ్ళకి కనిపిస్తోంది. తదుపరి మీనరాశి. మీనరాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా గృహంలో సభ్యులందరి అభివృద్ధి కోసం కొన్ని ప్రత్యేకమైన పథకాలు రచించుకుంటారు. ఆ పథకాల ద్వారా అభివృద్ధిని సాధించడానికి చేసే ప్రయత్నాలన్నీ మీనరాశి వాళ్ళకి ఈరోజు చక్కటి అనుకూల ఫలితాలను కలిగింపజేస్తాయి. 12 రాశుల వాళ్ళు అనుకున్న పనులు అనుకున్నట్లు దిగ్విజయంగా పూర్తి కావాలంటే, కార్యసిద్ధి లభించాలంటే శుక్రవారం సందర్భంగా ఓం భువనేశ్వర్యై నమః ఈ మంత్రాన్ని 21 సార్లు చదువుకొని పని మీద బయటికి వెళ్ళాలి. ఓం భువనేశ్వర్యై నమః ఈ మంత్రం 21 సార్లు చదువుకొని వెళితే వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో విశేషంగా రాణించవచ్చు. తలపెట్టిన పనులన్నీ దిగ్విజయంగా పూర్తి చేసుకోవచ్చు. అలాగే శుక్రవారం కాబట్టి ఉదయం 6 నుంచి 7 మధ్యలో, మధ్యాహ్నం 1 నుంచి 2 మధ్యలో, రాత్రి 8 నుంచి 9 మధ్యలో శుక్రహోర ఉంటుంది. శుక్రహోర ఉన్న సమయంలో స్త్రీలతో ముఖ్యమైన చర్చలు చేయటం ద్వారా ఆ చర్చలు విజయవంతమై మంచి లాభాలు చేకూరుతాయి. అలాగే శుభ కార్యక్రమాలు నిర్వహించడానికి చేసే ప్రయత్నాలు కూడా శుక్రహోరలో అనుకూలిస్తాయి. నూతన వస్తువులు కొనుగోలు చేయటానికి, నూతన వస్త్రాలు ధరించడానికి శుక్రహోర విశేషంగా అనుకూలిస్తుంది. ముఖ్యమైన ప్రయాణాలు చేయటానికి కూడా శుక్రహోర మంచిది. ఔషధాలు స్వీకరించడం ప్రారంభించడానికి కూడా శుక్రహోర మంచిది. నిశ్చయ తాంబూలాలు తీసుకోవటానికి, ఎంగేజ్మెంట్ చేసుకోవటానికి శుక్రహోర చాలా మంచిది. తీర్థయాత్రలకు వెళ్ళటానికి, పుణ్యక్షేత్ర సందర్శనం చేయడానికి శుక్రహోర విశేషంగా అనుకూలిస్తుంది. అలాగే ముఖ్యమైనటువంటి అధికారులను కలుసుకుని వాళ్ళతో కీలకమైన చర్చలు చేయడానికి కూడా శుక్రహోర అనుకూలిస్తుంది. కొత్తగా కొన్న వాహనాలు మొదటిసారి ఉపయోగించడానికి కూడా శుక్రహోర బలం విశేషంగా సహకరిస్తుంది. అలాగే శుక్రహోర ఉన్న సమయంలో ఎవరైనా సరే గాజులు కానీ, పువ్వులు కానీ, పండ్లు కానీ కొనటం ద్వారా లక్ష్మీ కటాక్షానికి సంపూర్ణంగా పాత్రలు కావచ్చు. హోరాకాలాన్ని బట్టి ఈ ప్రత్యేకమైన విధి విధానాలు పాటించినట్లయితే సమస్త శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. ఇవి ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముఖ్యమైన అంశాలు. మళ్ళీ తదుపరి దినఫలం కార్యక్రమంలో తిరిగి కలుసుకుందాం. ప్రతిరోజు కూడా 12 రాశుల వాళ్ళు రాశి ఫలితాలు తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే మా మాచిరాజు భక్తి ఛానల్ తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.